రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్రపై మీ ఒపీనియన్? నేను ఇంకా ఏం చూడలేదు. అఫ్కోర్స్ గెలవలేదు ఇప్పటివరకు ఒకసారి కూడా. ఇప్పుడు గెలిస్తే ఏమైనా బాగా చేస్తాను, లేదంటే నా స్టైల్ చూపిస్తాను రాజకీయాల్లో, నేనేంటో చూపిస్తాను అని అంటున్నారు. బట్ ఇప్పటి వరకు తన డెసిషన్స్, తన ప్రయాణం అంతా చూశారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? ఒకటే మాట చెప్తా, రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు, రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. అంటే నా డెఫినిషన్ టు పాలిటిక్స్. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాను, నేను చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు అలా మీరు సాయపడడం అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మా పరిపాలన చేసి చూపిస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము చేసే అభివృద్ధి చూపిస్తామంటారు. ఇప్పుడు ఆయన గెలవలేదు ఇప్పటి వరకు, ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు, పొత్తులో ఇప్పుడు వస్తున్నారా? పొత్తులో ఇప్పుడు పోటీలోకి దిగారు కదా. యా, సో కూటమి వస్తుంది, అధికారంలోకి మేమే వస్తున్నామని చెప్తున్నారు. మీకు నమ్మకం కలగట్లేదు ఎక్కడ కూడా? నేను అంటే మాట్లాడితే మళ్ళీ నన్ను కామెంట్లో తిట్టుకుంటారు కానీ ఆల్రెడీ అయిపోయింది. నేను ఒకటి చెప్తానండి చాలా స్ట్రైట్ గా. ఒక చోట నేను ఈ ఊర్లోనే చదువుకున్నాను అంటారు, ఒక చోట ఇది నా సొంతూరు అంటారు, ఒక చోట నేను ఇక్కడే పెరిగాను, నా డిగ్రీ ఇక్కడే అయింది అంటారు, ఒక చోట నేను 10th తప్ప ఏం పాస్ అవ్వలేదు అంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎలా నమ్మాలి? ఒకసారి మా అమ్మని తిట్టేశారు, అసలు అలాంటి వాళ్ళు మనుషులేనా అసలు అని అరిచేశారు. ఒకసారి మేమందరం ఫ్రెండ్స్, మేము కలిసి వస్తున్నాము, మేమంతా ఒకటే అంటారు. ఒకసారి నేను మిమ్మల్ని చూసుకుంటా అంటారు. ఒకసారి లేదు మనం అమ్మేశాము, మనకు సంబంధం లేదు మీకు నాకు, వచ్చిన ఎంపీ టికెట్ల వరకు తీసుకోండి, వచ్చిన వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోండి అని చెప్పి సర్ది చెప్పేసి పంపించేస్తారు. కాసేపు అసలు నాకు మీరే అంటారు, కాసేపు లేదు మీరే నన్ను చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్నట్టు ఇన్ని మాటలు మీరు ఇప్పుడు నేను చెప్తేనే విన్నప్పుడు వాట్స్ యువర్ కాల్? చెప్పండి, మీ ఆలోచన ఎలా ఉంది? నేను ఇది నార్మల్గా ఒక బయట నుంచి ఇవన్నీ నేను చూసిన ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నాను, ఇది ఎలా నమ్మాలి? అంటే కొన్నిసార్లు పార్టీ పెట్టినప్పుడు మంచి జరుగుతుంది అండ్ మన గ్రోత్కి ఏం జరిగినా అది మన గ్రోతే, మన పార్టీ భవిష్యత్తు కోసమే అని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. అదే వాళ్ళ పార్టీ ఉన్నతి కోసమే అనేది ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా డెఫినెట్గా వాళ్ళ ఉన్నతి కోసమే కష్టపడతారు, కష్టపడాలి, ఎస్. కానీ కష్టపడిన వాళ్ళని నట్టేట్లో ముంచేయకూడదు కదా అన్నది నా పాయింట్. మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక వ్యక్తి, ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న మీరు నట్టేట్లో ముంచేయకూడదు కదా మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని. అక్కడే అయిపోయింది కదా. శ్యామల గారు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు, అనేక మందితో పరిచయాలు అండ్ ప్రయాణాలు మీ ప్రొఫెషన్లో. మీరు ఈ పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల ఎలా నష్టపోయారు మీ మాటల్లో? ఎందుకు అంటే గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పోసాని లాంటి వాళ్ళే చాలా ఎమోషనల్గా మాట్లాడారు. చాలామంది ఆర్టిస్టులు కూడా చెప్పారు మాకు అసలు అవకాశాలు లేదు, జగన్ గారిని సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ కెరియరే ఇది అనుకొని మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ హర్డల్స్ అండ్ మీరు అడుగులేస్తున్న ఎదురవుతున్న పరాభవాలు ఏంటి? 2019లో అయితే నేను పెద్ద ఏమీ నష్టాలు అయితే ఏమీ చూడలేదండి. సో బికాజ్ నేను ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు నేను ఇటు పార్టీలో సపోర్ట్గా ఉన్నాను అని చెప్పి. బట్ ఆ తర్వాత కూడా నేను కొన్ని సంస్థలకి వర్క్ చేయడం జరిగింది, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయడం జరిగింది, ఆ స్టార్స్వి చాలా వరకు నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను. అంతా బాగానే ఉంది. బికాజ్ వాట్ ఐ ఫీల్, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు నేను కావాలి అంటే నా దగ్గరికి వస్తారు, నన్ను అప్రోచ్ అవుతారు. అది నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి పిలవకూడదు, ఇంకా అలా ఆలోచిస్తే ఇంకా మనం దానికేం సమాధానం చెప్పలేము. అలానే ఉంది సిచ్యువేషన్. ఇండస్ట్రీలో 2 వర్గాలుగా విడిపోయారు చాలా మంది, ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, మిగతా ఆర్టిస్టులు, లేదంటే ఇంకొంత అప్కమింగ్ డైరెక్టర్స్ అంతా కూడా లైక్ ఇక్కడ పార్టీలాగే అక్కడ కూడా కూటములు పార్టీలు ఉన్నాయి అని.
నిజమేనా? కూటములు పార్టీలు నాకు తెలిసి ఏమీ లేవండి. బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే కష్టపడతారు, ఎంటర్టైన్ చేయడానికే కష్టపడతారు. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అది ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఒక మంచి సినిమా తీయాలని ఆయన కష్టపడతారు, చేస్తారు, అయిపోతుంది. సో అండ్ ఎస్, కమింగ్ టు యువర్ పాయింట్, నేను డిజిటల్గా ఇప్పుడు అది ఎదుర్కొంటున్నాను. ఆ కష్టాలు నా ప్రస్తుతానికి ఇంకా డిజిటల్ మీడియా వరకే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో మరి అలా ఫంక్షన్ అవుతారని నేనైతే అనుకోను. లేదంటారా? ఇంకా అలా ఫంక్షన్ అయితే ఇంకా అది వాళ్ళ బుద్ధి వాళ్ళే బయట పెట్టుకున్నట్టు. భయం వేయట్లేదా శ్యామల గారు? ఇంత అవుట్లెట్గా సపోర్ట్ చేసేసాం, మాట్లాడుతున్నాము, విమర్శిస్తూ ఉన్నాం, కౌంటర్కి రీకౌంటర్ ఇస్తూ ఉన్నాం, రేపు పొద్దున ఏమైనా నెగిటివ్గా మనకి ఎఫెక్ట్ అవుతానేమో, నా ప్రొఫెషన్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం వేయట్లేదా మీకు? భయము, కష్టము, ఇవన్నీ ఎస్, హ్యూమన్ బీయింగ్స్ ఒకానొక టైంలో డెఫినెట్గా మనం గోత్రూ అవుతాము. బట్ అటువంటి టైంలో నాకు ఒకటి అనిపిస్తుందండి, ఇప్పుడు ఒక పెద్ద పార్టీని కాదని, ఒక పెద్ద పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎదిరించి ఒక్క వ్యక్తి బయటకు వచ్చి నించుని నిలబడి ఆయన నమ్మిన దానికోసం పోరాడి 10-15 ఏళ్ళు పోరాడి నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల జైల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి కష్టపడి ఎంత గోత్రు అయి ఉంటారండి. ఆయన చేసింది ఏంటి? ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఆపేయమన్నందుకు ఆయన ఒక కాల్ తీసుకుని, ఒక డెసిషన్ తీసుకుని ఇదంతా చేశారు కదా. ఆ కష్టం ముందు, అప్పుడు ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ముందు మనదేముందండి? కష్టం అంటే అది. దాని గురించి మాట్లాడుకోవాలి. జగన్ గారి ఈ పరిపాలన బాగుంది అని అన్నారు కదా, ఎస్పెషల్లీ మీరు అంటే కమిట్మెంటు, మాట ఇస్తే తప్పడు, ఇవి ఓకే. బట్ గ్రౌండ్ లెవెల్లో మీకు అవ్వాతాతల దగ్గర కావచ్చు, మహిళలకు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ అనే పేరు చెప్తే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఎందుకంటే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మా బిడ్డ అంటూ పెద్దవాళ్ళు, అన్న అంటూ మన ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలైతే అసలు నేను షాక్ అయ్యానండి. జగన్ గారి మాస్క్లు ఇలా పెట్టేసుకుని చిన్నపిల్లలు ప్రచారాల్లో వాళ్ళు చిందులు వేస్తున్నారు అసలు. అంటే ఐ కెన్ సీ 10 years ahead, ఐ కెన్ సీ వాళ్ళందరూ రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళందరూ ఇవన్నీ చూస్తారు, వాళ్ళందరికీ ఓటు వస్తాయి ఫ్యూచర్లో. డెఫినెట్గా ఒక మంచి లీడర్, ఫ్యూచర్ లీడర్ ఓకే, ఇప్పటి నుంచి కూడా. యా, సో అంటే జగన్ మామయ్య అనుకుంటూ అసలు ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు, అంటే చిన్నపిల్లల్లో నేను అంత ఒక లీడర్ గురించి నేను ఎప్పుడూ వినలేదండి. అంటే నా చిన్నప్పుడు కూడా తెలుసు అంటే తెలుసు, యా, ఇష్టం అంటే ఇష్టం, అంతే తప్ప అంత ఇన్వాల్వ్ అయిపోయి ఒక భయం కదా రాజకీయ నాయకులు అంటే. బట్ పిల్లల్లో ఆ భయం లేదు, ప్రేమ ఉంది. ఓకే. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ, ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే,
అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.